BN9 న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్ కాలేజ్ సమస్యలను పరిష్కరించాలని, కనీస సౌకర్యాలు నెలకొల్పాలని, ప్రిన్సిపల్ చర్యలను ఖండిస్తూ మెడికల్ కాలేజ్ విద్యార్థులు మంగళవారం ప్లకార్డులు చేతపట్టుకుని కాలేజ్ గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి సంవత్సరం కావస్తున్నా కనీస అవసరాలు లేవని, ల్యాబ్లో ఎక్విప్మెంట్ మచ్చుకైనా కనబడడం లేదని ప్రిన్సిపాల్ ను ఈ విషయమై అడిగితే విద్యార్థులని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేసే పరిస్థితిలో లేరని, ఎక్కువ మంది ఉన్న విద్యార్థులకు 2 క్యాన్లు మంచినీళ్లు ఏ విధంగా సరిపడతాయని వారు ప్రశ్నిస్తున్నారు. రాత్రి సమయాలలో మంచినీరు లేక చాలా అవస్థలు పడుతున్నామని, జ్వరాల బారిన పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ జూనియర్ విద్యార్థులను కలవకుండా ప్రిన్సిపల్ కండిషన్లు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, విద్యార్థులను వేసుకునే డ్రెస్సులపై వెటకారపు మాటలు మాట్లాడుతున్నాడని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి మెడికల్ కాలేజీలో వసతులను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను డాక్టర్లుగా చూడాలని కళాశాలలో సంస్థలే స్వాగతం పలుకుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్నా వద్దకు చేరుకున్న పోలీసులు విద్యార్థులతో మాట్లాడారు. ఇప్పుడు బస్ ఫీజు ఎంత? ఎక్కడ ఉండదు. బస్ యాక్చువల్గా ఫ్రీ ఉండాలి. ఎందుకంటే మిడిల్ కాలేజ్లో కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ పక్క పక్కన ఉంటాయి. ఇక్కడ దూరంగా ఉంటే మా ప్రాబ్లం కాదు కదండి, అది గవర్నమెంట్ చూసుకుంటుంది కదా. అండ్ దానికి అడుగుతున్నారండి. ఎప్పుడు అడిగినా కానీ ఫండ్స్ రాలేదు, ఫండ్స్ లేవు అంటారు. మిగిలిన మాతో పాటు వచ్చిన 7 కాలేజీకి ఫండ్స్ వస్తుంది. అప్పుడు దీని ఒకదాని మా రామగుండం 5 స్టేట్స్ నగర్ కర్నూలు ఇవన్నీ మొత్తం 8 వచ్చాయి. అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు దీని ఒక్కదానికి మాత్రమే ఎందుకు ఇలా ఉంది? సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ అసలు ల్యాబ్స్ లేవండి. అసలు ల్యాబ్స్ లేవు. దగ్గర 4-5 నెలలు అవుతుంది. ఒక్క రోజు అసలు ల్యాబ్స్ లేవండి. ఎన్ని ప్రాక్టికల్స్ కావాలి లెక్క ప్రకారం ఇప్పటి వరకు? వారానికి 2-3 ఉంటాయండి. వారానికి 2-3 ఉంటాయి. అసలు క్లాస్ కూడా తీసుకోలేదు ఇంతవరకు. ఆ ఎక్విప్మెంట్స్ లేవండి. ఒక గది కూడా లేదు అందులో. ఇప్పుడు ఇది కూడా మామూలుగా ఇది ఓన్ బిల్డింగ్ కాదు, ఇది నర్సింగ్ కాలేజ్. అది మన ఓన్ బిల్డింగ్. అసలు స్టార్టింగ్ మేము వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. కొంచెం కూడా డెవలప్మెంట్ లేదండి అసలు అందులో. ప్లే గ్రౌండ్ ఏమీ లేవండి. ప్లే గ్రౌండ్ లేదు, ఏం లేదు. అసలు డ్రింకింగ్ వాటర్ మనం అడుగుతామండి. సమ్మర్ లో డ్రింకింగ్ వాటర్ కావాలా? వాటర్ అసలు ఒక ప్యూరిఫైర్ లేదు, ఏం లేదు. అది మార్చలు బయట నుంచి క్యాన్స్ చేస్తారు. ఒక 40-50 మందికి 2 క్యాన్లు పెడతారండి. సమ్మర్ రోజు ఒక రోజుకి 2 క్యాన్లు సరిపోతాయా? అడిగితే పెడదామంటారు. నైట్ టైం సింగిల్ వాటర్ డ్రాప్ లేక వస్తున్నాం. హాస్టల్స్ లో ఉండవు, సింగిల్ డ్రాప్ ఉండవు. అసలు ఒక్క చుక్క కూడా నీళ్ళు ఉండవు. ఇక్కడ తిన్నా నీళ్ళు దొరకవు. ఇక్కడ ల్యాబ్స్ ఏం సరిగా అందరూ మీ ఫోటోలు కొట్టుకుంటారు, మీరు లైవ్ తీసుకుంటారు. ఒక్క నిమిషం రాబా. వస్తారా అప్పుడప్పుడు?